చాలామంది మగవాళ్ళలో పెన్నిస్ పైన ఉన్న స్కిన్ను వైట్గా అయిపోయి స్కిన్ను అండ్ ఆ స్కిన్ కూడా ఫ్రీగా వెనక్కి వెళ్ళదనమాట. టైట్గా అయిపోయింది స్కిన్ను. ఈ స్కిన్ వైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక టైట్గా అయిపోయే ప్రాబ్లమ్ని BXO అంటారు. BXO అంటే బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్. సో ఈ బెలనైటిస్ జీరోటికా ఆబ్లిటరెన్స్ అనే ప్రాబ్లము అది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అది ఎవరిలో అయినా సరే రావచ్చు. అండ్ కొంతమందిలో కొన్నిసార్లు ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ BXO అనే ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ BXO అనే ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా కనపడే లక్షణాలు ఏమిటి అనంటే ఈ స్కిన్ అనేది బాగా థిక్గా మందంగా అయిపోయింది. స్కిన్ స్ట్రెచ్ అవ్వదు అండ్ స్కిన్ చుట్టూతా వైట్గా అయిపోయింది అండ్ ఈ స్కిన్ కింద ఉన్న గ్లాండ్స్ కూడా వైట్గా అయిపోవటము అట్టలాగా అయిపోయింది అనమాట. సో ఎవరిలో అయితే ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళక ఈ వైట్ డిస్కలరేషన్ ముఖ్యంగా ఈ స్కిన్ వైట్గా అవుతుంది అనంటే దానికి మెయిన్ రీజన్ను ఈ వైట్గా అయిపోయే స్కిన్కి ఈ BXO అనేది ఒక మెయిన్ రీజన్ను. సో ఈ ప్రాబ్లం వల్ల వచ్చే సమస్య ఏమిటి అనంటే సెక్షువల్గా కలిసినప్పుడు ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల అటువంటి వాళ్ళలో సెక్స్ చేయడానికి ఇబ్బంది అయింది. అది ఫస్ట్ ప్రాబ్లము. దానికన్నా వచ్చే ఒక ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటి అనంటే చాలామందిలో ఈ స్కిన్ టైట్గా ఉండి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ స్కిన్ ఇట్లా వైట్గా అయిపోయి ఫ్రీగా వెనక్కి వెళ్ళకపోవటం వల్ల ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ను యూరిన్ వచ్చే హోల్కి స్ప్రెడ్ అయింది. ఈ స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ కనుక యూరిన్ వచ్చే హోల్కి స్ప్రెడ్ అయితే స్లోగా అటువంటి వాళ్ళలో ఈ యూరినరీ ట్రాక్ ఏదైతే యూరిన్ పోసుకునే ట్రాక్ ఉంటుందో ఈ యూరినరీ ట్రాక్లో ఈ నారోయింగ్ వచ్చేస్తుంది అనమాట. యూరినరీ ట్రాక్ అనేది సన్నగా అయిపోయి పాస్ పోసుకోవాలంటే చాలా గట్టిగా బిగబట్టిపోయటము, లేకపోతే పాసు చాలా చిన్నగా ఒక సూదిలో నుంచి వచ్చినట్లు పాసు రావటము అనే ప్రాబ్లం ఎదుర్కొంటారు. సో ఈ యురెథ్రల్ స్ట్రిక్చర్ అంటారు. ఈ యురెథ్రల్ స్ట్రిక్చర్ రావడానికి ఒక మెయిన్ రీజన్ను చాలామందిలో ఈ BXO అనే స్కిన్ ప్రాబ్లమే మెయిన్ రీజన్ అనమాట. యురెథ్రల్ స్ట్రిక్చర్ రావడానికి అంటే యూరిన్ వచ్చే ట్రాక్ ఎక్కడో ఒక పార్ట్లో సన్నగా అయిపోవటము. కొంతమందిలో ఏమైంది అనంటే ఈ యూరిన్ వచ్చే ట్రాక్ ఒక పార్ట్లో సన్నగా అయిపోవటం కాకుండా ఎంటైర్ ఈ టిప్పు దగ్గర నుంచి బ్లాడర్ దాకా కూడా యూరిన్ ట్రాక్ అనేది ఇట్లా చిన్నగా అయిపోయిద్ది. ఈ యూరినరీ ట్రాక్ మొత్తం చిన్నగా అయిపోవటం వల్ల వాళ్ళకి పాసు ఒకసారి యూరిన్ పోసుకోవాలంటే మినిమమ్ 10 to 15 minutes టైం పట్టిద్ది అండ్ గట్టిగా బ్లాడర్ ప్రెషర్ పెట్టి పాస్ పోయాల్సి వచ్చింది. సో దానివల్ల చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.